ఓం నమో వెంకటేశాయ. విమలకమలనేత్రం విస్ఫురన్నీలగాత్రం తపనకులపవిత్రం దానవధ్వాంతమిత్రం భువన శుభచరిత్రం భూమిపుత్రీకళత్రం దశరథవరపుత్రం నౌమి రామాఖ్యమిత్రం. సద్గుణభరిత శరీరము కలిగినవాడు, తాపసులకు వరదాయకుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు, తన శుభగుణములతో అందరినీ పవిత్రీకరించేవాడు సీతాపతి శ్రీరాముడు. ఆ శ్రీరామచంద్రునికి తదభిన్న శ్రీనివాసునికి నమస్కరిస్తూ ఆ స్వామి యొక్క దయా విశేషం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం తెలిసితే మోక్షము అనే ఒక దివ్య సంకీర్తన పూర్వకంగా ప్రారంభించుకుందాం. ఈ సంకీర్తన కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి కవిత గారు వారి బృందంతో సహా ఆలపిస్తారు. ఈ సంకీర్తన కార్యక్రమం తదుపరి మనం ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, కలవంటిది బతుకు కనునికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, కలవంటిది బతుకు ఘనునికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. అనయము సుఖమేడది అవల దుఃఖమేడది, కనువుపై ఆశలేని తత్వమదికి. అనయము సుఖమేడది అవల దుఃఖమేడది, కనువుపై ఆశలేని తత్వమదికి. కొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు, కొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు, ఉదర బలమునొల్లన యోగికిని. కొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు, ఉదర బలమునొల్లన యోగికిని. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, కలవంటిది బతుకు కనునికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. తగిన అమృతమేది కలపక విషమేది, తిగినిరారి అయిన నీరునికి. తగిన అమృతమేది కలపక విషమేది, తిగినిరారి అయిన నీరునికి. పగవారనగా వేరే బంధులనగా వేరే, పగ
తలపేది మరపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో ఉన్నవాడు శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో ఉన్నవాడు ఈవలేది ఆవలేది ఇతని దాసునికి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో ఉన్నవాడు ఈవలేది ఆవలేది ఇతని దాసునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు ఘనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు ఘనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. ఈ సమస్త చరాచరాత్మకమైనటువంటి ప్రపంచమంతా కూడా అస్థిరము, అశాశ్వతము, పరమాత్మ ఒక్కడే శాశ్వతమనే దివ్యమైనటువంటి మహిమలను తెలిపే ఈ సంకీర్తన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకున్నాం. ఇక మనం శ్రీ గురు ధ్యానాదులను సమష్టిగా పలుకుతూ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం. దేవిని అనుసరించి పక్కనే సుమిత్రాదేవి ఉన్నది. ఆమె గురించి చెబుతూ యా ఏష అస్యాహ సృష్ట దుర్మనాహ, ఇదిగో ఆ కౌసల్యను ఆనుకుని ఆమెనే పట్టుకుని నుంచుని ఉన్నది కదా. అంతేకాదు దుర్మనాహ, దుఃఖిస్తున్నటువంటి మనస్సు కలిగినది. పైగా కౌసల్యాదేవి రామవియోగముతోటి అలాగే మరి భరద్వాజ మహర్షికి నమస్కరిస్తూ పెద్దలు మీరైనా అనుకూలంగా ఉండే విధంగా ఆశీర్వదించండి అని చెప్పి నమస్కరిస్తూ ఆమె కౌసల్యాదేవి వణికిపోతూ ఉన్నది కదా. మరి అలా వణుకుతున్నటువంటి కౌసల్యాదేవికి ఆధారంగా ఉండి పక్కనే ఉండి ఆమెను పట్టుకుని ఉన్నది సుమిత్రాదేవి. అందుకనే ఆమె గురించి చెబుతూ అయితే సుమిత్రాదేవి కూడా బాధపడుతూనే ఉన్నది. అలా దుర్మనాహ, దుఃఖించినటువంటి మనస్సు కలిగినదైన ఆమె. ఇంకా అంతేకాదు వనాంతరే శీర్ణ పుష్ప, అడవిలో వనములో వాడిపోయినటువంటి పువ్వులు కలిగినదైన కర్ణికారస్య శాఖేవా, కొండమల్లె పువ్వుల యొక్క చెట్లు కొమ్మలాగా. కర్ణికారము అంటే కొండ గోగు చెట్టు అని చెప్పి అంటున్నారు. అంటే కొండ గోగు చెట్టు యొక్క కొమ్మలాగా, అంటే కొండ గోగు చెట్టు, దానికి చిన్న కొమ్మ, ఆ కొమ్మ చివర చక్కటి పూలు,
అలా వాడిపోయినటువంటి పూలు కలిగి ఇలా ఉన్నటువంటి కొండగోగు చెట్టు కొమ్మలాగా ఉన్న ఈ సుమిత్రాదేవిని చూడండి. శాఖేవ తిష్టతి ఏషా సుమిత్రాయ, ఈమె సుమిత్రాదేవి. ఈమె విశేషం ఏమిటో తెలుసా స్వామి? ఏతస్యాస్తు సుతౌ దేవ్యాః కుమారౌ దేవవర్ణినౌ ఉభౌ లక్ష్మణ శత్రుఘ్నౌ వీరౌ సత్యపరాక్రమౌ. ఈమెకి కుమారౌ దేవవర్ణినౌ వీరౌ, కుమారులు అశ్విని దేవతలతో సమానమైనటువంటి వారు. అంతేకాదు సత్యపరాక్రమవు, పరాక్రమంలోనూ సౌందర్యంలోనూ వారికి సాటి అనేది ఎవరు లేరు, అంత గొప్పవాళ్ళు అయిన లక్ష్మణ శత్రుఘ్నవు. లక్ష్మణ శత్రుఘ్నులు కూడా ఉభౌ ఏతస్యాః దేవ్యాః సుతౌతు, వారిద్దరూ ఈమె యొక్క కుమారులే అని చెబుతున్నారంటే ఏమిటి? లక్ష్మణ శత్రుఘ్నులు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, రామచంద్రమూర్తిని అనుసరించి వనవాసానికి వెళ్ళినటువంటి లక్ష్మణుడు, నన్ను అనుసరించి నాతో పాటు ఈ వనానికి రాముణ్ణి తీసుకురావడానికి వనానికి వచ్చినటువంటి శత్రుఘ్నుడు కూడా ఈమె యొక్క కుమారులే. రాముడు వనవాసానికి వెళ్ళాడు అంటే ఒక కారణం ఉన్నది. భరతుడు రాముడి కోసం వచ్చాడు అంటే ఆయనకు లోకనింద వస్తుందేమో అని మరొక కారణం కూడా ఉన్నది. కానీ ఏ కారణము లేకుండా కేవలము ప్రేమతోటి, అభిమానంతో వెంట నడిచి వచ్చినటువంటి వారు, అడవికి వచ్చినటువంటి వారు లక్ష్మణ శత్రుఘ్నుడు. అందుకనే విశేషంగా చెబుతున్నారు, అటువంటి లక్ష్మణ శత్రుఘ్నులు ఈమె యొక్క కుమారులే అని అన్నారు. అందులోనూ సుమిత్రాదేవి విశేషం కూడా చూడండి. తన కుమారుడు వనవాసానికి వెళ్ళవలసిన అవసరం లేకపోయినప్పటికీ కూడా చాలా ధైర్యంగా, ఆదరంగా లక్ష్మణుణ్ణి రాముడితో పాటు వనవాసానికి పంపిస్తూ, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం అని చెప్పి పంపించినటువంటి పరమ ఉదార, పరమ సాధ్వీమణి సుమిత్రాదేవి ఏమని చెప్పింది? సీతారాములే నీకు తల్లిదండ్రులు నాయన, ఆ అడవే అయోధ్య నగరము అలా భావించి సుఖంగా రామచంద్రమూర్తితోటి వనవాసానికి వెళ్ళమని పంపించినటువంటి ఆ సుమిత్రాదేవియే ఇదిగో ఈమె అని చెప్పి ఆ కౌసల్యాదేవిని పట్టుకుని ఉంచున్నటువంటి ఆమెను చూపించి భరతుడు పరిచయం చేశాడు. ఇంకా ఆ తరువాత కైకేయీదేవి మరి భరద్వాజ మహర్షి కాస్త దూరంగాను, భరతునికి కాస్త దగ్గరగాను నుంచుని ఉన్నది కదా. ఆమె గురించి చెబుతూ, యస్యాకృతే నరవ్యాఘ్రౌ జీవనాశమితో గతౌ రాజాపుత్ర విహీనశ్చ స్వర్గం దశరథో గతః. అయ్యా, మీకు ఇంకొక విశేషమైనటువంటి వారి గురించి తెలియజేయాలి అని అంటూ, యస్యాకృతే నరవ్యాఘ్ర ఇహ జీవనాశం గతౌ. ఇక ఎవరి కారణంగా అయితే నరవ్యాఘ్రౌ పురుషశ్రేష్ఠులైనటువంటి, గుణవంతులైనటువంటి, ఉత్తములైనటువంటి రామలక్ష్మణుడు ఇహ జీవనాశం గతౌ, ఈ వనవాసానికి వచ్చి, జీవనాశం అంటే రాక్షస భూయిష్టమై ఎప్పుడు ప్రాణములు తీసేవాళ్ళు ఉంటారు, ఎప్పుడు ఏ ఆపద వస్తుందో అంటూ దినదినగండంగా గడిపేటటువంటి, అసలు జీవితాన్ని దుర్భరంగా గడిపేటటువంటిదైన ఈ ఇక్కడ అటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ భయంకరమైనటువంటి రాక్షస భూయిష్టమైనటువంటి అపాయకరమైనటువంటి ఈ అడవిలో వాళ్ళు గడుపుతూ ఉన్నారు. అంతేకాదు వారిరువురి కష్టానికే కాదు కారణమేమే, రాజా దశరథ పుత్రవిహీన స్వర్గగత. దశరథ మహారాజు పుత్రునికి దూరమై స్వర్గానికి వెళ్ళిపోయాడు. అంటే ఎవరి కారణంగా? రామలక్ష్మణులు తమ జీవితమును దుర్భరం చేసుకుని, అంటే జీవితాన్ని దాదాపు కోల్పోయినట్లుగా వనవాసానికి వచ్చారు. ఎవరి కారణంగా? దశరథ మహారాజు అంతటి మేరు సమాన ధీరుడు కూడా ప్రాణములను కోల్పోయాడో, స్వర్గానికి వెళ్ళిపోయాడో అటువంటిది. అంతేకాదు క్రోధనామ కృత ప్రజ్ఞాం దృప్తాం సుభగమానినీం ఐశ్వర్యకామాం కైకేయీం అనార్యాం ఆర్యరూపిణీం. చూడండి ఎంతెంత మాటలు అంటున్నాడు భరతుడు. క్రోధనాం కోపము కలిగినటువంటిది. ఇక్కడ కోపము అనేదానికి అర్థము చెబుతూ,
ఇతరులను హింసించి వారు బాధపడే వరకు కూడా వీళ్ళ యొక్క కోపము చల్లారదనమాట. అంటే ఏదైనా సహజంగా కోపం వచ్చినప్పుడు అవతల వారిని తిట్టేయటం, ఆ తిట్టిన తర్వాత కొంత ఉపశమించడం అనేది, ఆ మనసులో ఉన్నటువంటి బాధలన్నీ బయటకు కక్కినట్టుగా అలా తిట్టేస్తే ఉపశమించడం అనేది కొంతమంది లక్షణం. మరికొంతమంది లక్షణం ఇంకాస్త క్రూరంగా ఉంటుంది. కేవలం తిడితే సరిపోదు, వాళ్ళకి ఏదో ఒకటి జరగాలి, లేకపోతే ఇక వీళ్ళ తిట్టికి వాళ్ళు బోరున ఏడవాలి. అలా జరిగితే కానీ వాళ్ళకి సంతృప్తి అనేది కలగదనమాట. అది క్రోధ స్వభావము అని చెప్పి అన్నారు. అలాగా క్రోధన కోపము కలిగినటువంటిది, అంటే తన కోపము చేత ఇతరులను ఇబ్బంది పెట్టేటటువంటి స్వభావం కలిగినది. అకృత ప్రజ్ఞ, సరిగా శిక్షణ ఇవ్వనటువంటిది, అంటే సరిగా మంచితనం ఎవరి దగ్గర కూడా నేర్చుకోనటువంటిది. అంటే చూడండి, ఇక్కడ భరతుడు ఈమెనొక్కదాన్నే కాదు, ఈమెకు మంచితనం నేర్పలేదు అని చెప్పి వాళ్ళ పెద్దలను కూడా కలిపి తిడుతున్నాడు అన్నమాట ఇక్కడ. అందుకని ఏమంటున్నాడు, అకృత ప్రజ్ఞాం, మంచితనం నేర్వనటువంటిది, మంచి బుద్ధి లేనటువంటిది. దృప్తాం, మంచి అహంకారం కలిగినటువంటిది, తనకంటే గొప్పవాళ్ళు లేరని భావించేది. శుభగమానిని, తనను సౌందర్యవతిగాను అందరికంటే తానే సౌభాగ్యవతిగాను భావిస్తూ ఉంటుంది. నిజమైనటువంటి సౌభాగ్యం ఏమిటో తెలుసుకోలేనటువంటి అజ్ఞానురాలు అంటున్నాడు ఇక్కడ. సౌభాగ్యవతి అని, లేకపోతే ఇక్కడ శుభగమానిని అని అంటున్నాడు. సౌభాగ్యవతి అంటే సౌభాగ్యం కలిగినది అని అర్థం చెప్పచ్చు. శుభగమానిని అంటే తన అహంకారమును, తన సౌందర్యమును, తన తెలివి తక్కువతనాన్నే సౌభాగ్యంగా భావించేటటువంటిది, తలచేటటువంటిది అని అర్థం. అంటే వస్తుతః లేకపోయినా ఉన్నట్లుగా తలచేటటువంటిది అన్నట్లుగా అన్నమాట. ఇలాగా ఐశ్వర్యకామం, రాజ్యకాంక్ష, సింహాసనం మీద ఆకాంక్ష, సంపదల మీద కోరిక, అత్యాశ ఇవి కలిగినటువంటిది. అనార్యాం, ఆర్యురాలు అంటే పూజ్యురాలు కాదు ఈమె. పైగా చేయవలసినటువంటి పనులను చేయకుండా చేయకూడనటువంటి పనులు చేసేటటువంటి వారిని అనార్యులు అని అంటారన్నమాట. అటువంటిది కానీ చూడటానికి మాత్రం ఈమె ఆర్యరూపిణి. చూస్తుంటే ఈమెదో పెద్ద సాధ్వీమణిగాను పూజ్యురాలుగాను కనిపిస్తుంది, కానీ విషకుంభం పయోముఖం అని అన్నట్లుగా ఆ పాలకుంభంలాగా ఉంటూ లోపల విషమును దాచుకున్నట్లుగా ఈమె కూడా కనిపించడానికి పూజ్యురాలుగా ఉంటుంది, కానీ ఈమెలో ఒక్క సరైనటువంటి గుణము కూడా లేదు అని చెప్పి అంటూ, ఈమె ఎవరో తెలుసా? మమైతాం మాతరం విద్ధి ప్రశంసాం పాప నిశ్చయాం యతో మూలం హి పశ్యామి వ్యసనం మహదాత్మనః. మహర్షి, ఆత్మనః మహద్వ్యసనం యతో మూలం పశ్యామి. నేను నాలో కుమిలిపోతూ ఇక నా జీవితమే వ్యర్థము, నేను ఎందుకు జన్మించాను మహాప్రభు అని ఎంతగా కుమిలిపోతున్నానో ఆ విధంగా కుమిలిపోవటానికి, ఆ జీవితం మీద అంటే ఆ భరతునికి తన జీవితం మీద తనకే విరక్తి కలిగేంతటి బాధ కలగటానికి కారణము యతో మూలం పశ్యామి. ఆ విధంగా ఇంతటి కష్టాన్ని నేను ఎవరి మూలంగా చూస్తున్నానో, నృశంసాం పాప నిశ్చయం, క్రూరమైనటువంటి స్వభావంతో ఇతరులను హింసించేటటువంటిది, పాపపు బుద్ధితోటి, పాపపు ఆలోచనలతోటి, పాపపు నిర్ణయములతోటి ఇతరులను కూడా ఇబ్బంది పెట్టేది అయినా, దుఃఖాన్ని కలిగించేది అయినటువంటిది అయినా. ఏతాం, ఇదిగో ఈమె ఉన్నది కదా, ఈ పక్కన నుంచునే ఉన్నది, ఎవరో కాదు, మమ మాతరం కైకేయీం విద్ధి. ఈమె మా తల్లి కైకేయి, అంటే ఈమెకు జన్మించినటువంటి దౌర్భాగ్యుణ్ణి నేనే అన్నట్లుగా ఆయన చెబుతూ ఉన్నాడు. అంతేగాని అంటే ఉన్నటువంటి విషయాన్ని ఉన్నట్లుగా చెప్పడం తప్ప ఈమె ఆ కైకేయి అని చెప్పి ఏదో నాకు సంబంధం లేనిది అని చెప్పలేదు. ఈమె నా తల్లి అయినటువంటి కైకేయి, నేను ఆమెకు పుట్టినటువంటి వాడినే. మమ మాతరం కైకేయీం విద్ధి, ఈమె నా తల్లి కైకేయి అని చెప్పి అంటూ చూడండి. ఇదిగో కైకేయీదేవి మా అమ్మగారు అని చెప్పంటూ ఈమె కారణంగానే రామలక్ష్మణుడు జీవితాన్ని కోల్పోయి వనవాసం పాలయ్యారు. ఈమె కారణంగానే దశరథ మహారాజు ప్రాణాలు కోల్పోయి స్వర్గానికి వెళ్ళారు. ఈమె కారణంగానే నేను భరతుడు ఎందుకు జీవిస్తున్నానా అని భావిస్తూ ఉన్నాను. రాజ్యకాంక్ష, అత్యాశ, అదేవిధంగా అహంకారము, గర్వము ఇవన్నీ కూడా కలిగినటువంటిది ఈమె అని చెప్పి భరతుడు ఇత్యుక్త్వా నరశార్దూలో
బాష్పగద్గదయా గిరా స నిశ్వాసతామ్రాక్షో నాగ క్రుద్ధ ఇవ శ్వసన్. స నిశ్వాస అని అంటూ తామ్రాక్ష, కైకేయీదేవి గురించి చెబుతూ ఉంటే భరతుని యొక్క కళ్ళు ఎర్రబడిపోతూ ఉన్నాయి. ఎందుకు అంటే బాధ, కోపము వీటితోటి, దానితోటి తామ్రాక్ష ఎర్రనైనటువంటి కనులతో ఉన్నవాడు, నరశార్దూల పురుషోత్తముడు, అలాగా గాండ్రిస్తున్నట్లుగా చెబుతున్నాడు అన్నమాట. అంటే ఏమిటి, ఆ బాధ కోపము అలా ఉన్నాయి. సహ భరత బాష్ప గద్గదయా గిరా ఇత్యుక్త్వా, కన్నీళ్లతోటి, అదేవిధంగా కంఠంలో ఆ కన్నీరు బిగుసుకుపోవడంతో గద్గదమైనటువంటి స్వరంతో ఇది ఉక్త్వా క్రుద్ధ, ఈ విధంగా చెప్పి కోపించినటువంటి వాడై శ్వసన్ నాగయివ నిశ్వాస, ఆయన నిట్టూర్పులు విడుస్తూ ఉంటే ఎలా ఉన్నాడు అంటే బుసల కొడుతున్నటువంటి పడగ విప్పినటువంటి పాములాగా ఆయన నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాట. ఈ విధంగా కైకేయి గురించి చెబుతూ గద్గదమైనటువంటి స్వరంతో బాధను వ్యక్తపరుస్తూ కోపంతో నిట్టూర్పులు విడుస్తూ బుసలు కొడుతున్నటువంటి పాములాగా మరింత కోపంతో ఊగిపోతూ భరతుడు భరద్వాజ మహర్షితో చెబుతూ ఉంటే భరద్వాజ మహర్షి ఒక్కసారి ప్రసన్నమైనటువంటి ముఖంతో భరతుణ్ణి వీక్షించి ఈ విధంగా అంటున్నాడు. భరద్వాజో మహర్షిస్తం బ్రువంతం భరతం తదా తథా ప్రత్యువాచ మహాబుద్ధి ఇదం వచనమర్ధవతు. మహాబుద్ధి, గొప్ప మేధా సంపత్తి కలిగినటువంటి వాడు ఏ సందర్భంలో ఏది మాట్లాడాలో, ఏ సందర్భంలో ఏ విషయాన్ని గుర్తు చెయ్యాలో అవి తెలిసినటువంటి వాడు అయిన, భవిష్యత్తును ఎరిగినటువంటి వాడైన ఆ మహర్షి, గొప్ప తపస్సంపన్నుడైనటువంటి భరద్వాజ మహర్షి తథా బ్రువంతం తం భరతం, ఈ విధంగా తల్లి అయినటువంటి కైకేయి గురించి ఈ విధంగా మాట్లాడుతున్న, కోపంగా మాట్లాడుతున్నటువంటి భరతునితోటి ఇదం వచనం అర్థవంతం, ఇదం వచనం అర్థవత్ అంటే ఏమిటి, అర్థవంతమైనటువంటి, సందర్భోచితమైనటువంటి, వాస్తవానికి తగినటువంటి మాటలను, పరమార్థముతో కూడినటువంటి మాటలను ప్రత్యువాచ ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. నదోషేణావగంతవ్య కైకేయీ భరతత్వయా రామప్రవ్రాజనం హేతత్ సుఖోదర్కం భవిష్యతి. చూడండి, భరద్వాజ మహర్షి భరతుడికి చెబుతూ ఉన్నాడు, భరత నాయన, గొప్ప భరించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి నీవు. ఇక్కడ భరతాన్ని సంబోధించడంలో ఇది కూడా ఆంతర్యం. ఏదైనా భరించేటటువంటి స్వభావం కలిగినటువంటి నీవు నీ తల్లిని భరించలేవా? ఈ దుఃఖాన్ని భరించలేవా? అలా భరించలేకుండా ఇలాగ తల్లిని దూషించడం తప్పు కదా నాయన అని అంటూ, భరత కైకేయీ త్వయా దోషేణ నావగంతవ్య, ఈ కైకేయీదేవి, ఈమెను నీవు దోషంగా, తప్పుగా భావించరాదు. నావగంతవ్య, ఈ విధంగా అనుకోకూడదు అని అన్నాడు. అదేమిటండి, రాముడు రామలక్ష్మణులు వనవాసానికి వెళ్ళడానికి, దశరథ మహారాజు చనిపోవడానికి కారణము కైకేయి అని ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంటే భరద్వాజ మహర్షి, అన్నీ తెలిసినటువంటి భరద్వాజ మహర్షి భరతునితోటి, నాయన కైకేయీదేవి గురించి నువ్వు తప్పుగా భావించకూడదు అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ చూడండి, తప్పుగా అనకూడదు అని అంటే కనుక ఒక మాట, అందులో ఒక అర్థం ఉన్నది. అంటే ఈమె తప్పు చేసింది, అయినప్పటికీ కూడా తల్లి కాబట్టి నువ్వేమీ అనవద్దు అని అర్థం వస్తుంది. కానీ ఇక్కడ తప్పుగా మాట్లాడవద్దు అని చెప్పటం లేదు భరద్వాజ మహర్షి, తప్పుగా అర్థం చేసుకోవద్దు, తప్పుగా భావించవద్దు అని అంటున్నాడు. భావించవద్దు అని చెప్పంటే ఈమెలో నువ్వు ఆ విధంగా భావించడానికి కావలసిన దోషం అనేది లేదు అని చెప్పటం ఇందులో ఉన్న ఉద్దేశం. అందుకనే నీవు తప్పిగా భావించవద్దు నాయనా, ఈమె దోషమేమీ లేదు అంటున్నాడు. ఎందుకు లేదండి, ప్రత్యక్షంగా కనిపిస్తుంటే అంటే రామ పట్టాభిషేకానికి ముందు రోజు రాత్రి మనకు ఆనందరామాయణం, ఆధ్యాత్మ రామాయణం వీటిల్లో మనకు తెలియజేస్తారు. రామ పట్టాభిషేకానికి ముందు రోజు రాత్రి కైకేయి వద్దకు దేవతలందరూ కూడా వచ్చి, అమ్మా ధైర్యము పట్టుదల కలిగినటువంటి నీవోటి వారే రామ పట్టాభిషేకాన్ని ఆపగలరు, అలాగే రాముడిని వనవాసానికి పంపించినట్లయితే ఆ వనంలో ఎంతోమంది రాక్షసులు ఉన్నారు, వారిని వధించడం కోసమే రామచంద్రమూర్తి
ఈ భూలోకంలో మా ప్రార్థన మేరకు ఆ శ్రీమన్నారాయణుడు ఈ విధంగా అవతరించాడు. కావున నీవు రాముడి పట్టాభిషేకం జరగకుండా రాముడు వనవాసానికి వెళ్ళే విధంగా చెయ్యాలి అని చెప్పి వారు ఆమెను ప్రార్థించినట్లు, వారి యొక్క సంకల్పంతో ఈమెకు అంతటి కాఠిన్యము, అదేవిధంగా ఆ విధంగా మాట్లాడేటువంటి చాతుర్యము కూడా కలిగాయి. అంటే దేవతల యొక్క ప్రభావంతో కైకేయీదేవి ఈ విధంగా మాట్లాడినట్లు మనకు ఇతర రామాయణాల ఆనంద రామాయణం, ఆధ్యాత్మ రామాయణం మొదలైన వాటి ద్వారా కూడా తెలుస్తూ ఉన్నది. మరి ఆ విషయాన్నే ఇక్కడ అలాగా చెప్పకపోయినప్పటికీ కూడా మరి కైకేయి యొక్క దోషము లేదు అని చెప్పి భరద్వాజ మహర్షి చెబుతున్నాడు. అంటే మరి దేవతా ప్రేరణ, వారి యొక్క ప్రభావం లేకపోతే రామచంద్రమూర్తిని చిన్నప్పటి నుండి అల్లారుముద్దుగా పెంచినటువంటి కైకేయీదేవి రాముడి మీద ఒక్క రాత్రిలో అంతటి క్రూరమైన ఆ విధమైనటువంటి వ్యతిరేకత ఎలా వచ్చింది? మందర ప్రేరేపించుంటుందండి, అందుకనే వచ్చింది అని కూడా ఒక సమాధానం చెప్పుకోవచ్చు. కానీ మందర ఎక్కడి నుంచి వచ్చింది? మందర గురించి పరిచయం చేస్తూ జ్ఞాతిదాసి యథోజాత అని చెప్పి అన్నారు. అంటే ఏమిటి? కైకేయీదేవికి పరంపరగా వారి యొక్క వంశాన్ని, వారి యొక్క జ్ఞాతులను, బంధువులను సేవించేటటువంటిది యథోజాత. ఈమె ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా పుట్టిందో ఎవరికీ తెలియదు అని కూడా అన్నాడు. అంటే ఆమె కూడా అంతకుముందు జన్మలో గంధర్వ కన్యగా ఉన్నది, అలాగే దేవతల యొక్క ప్రేరణతోటే ఆమె కూడా వచ్చినది అనేది మనకు తెలుస్తూ ఉన్నది. కావున మరి ఈ ఆంతర్యములన్నీ కూడా తెలిసినటువంటి వాడు భరద్వాజ మహర్షి. అందుకని ఏమంటున్నాడు భరతుడితోటి, నాయన భరత, మీ తల్లిని కైకేయీదేవిని నీవు తప్పుగా అర్థం చేసుకోవద్దు. దోషేణ నా అవగంతవ్య, తప్పుగా నీవు భావించవద్దు. ఎందుకండి మేమింత కష్టపడుతూ ఇంత శోకిస్తూ ఉంటే ఈ శోకానికి కారణమైనటువంటి ఈమెను తప్పుగా అర్థం చేసుకోవద్దంటారేమిటి అని అంటే, ఎందుకంటే ఏతత్ రామప్రవ్రాజనం, దేని గురించి అయితే మీరందరూ బాధపడుతున్నాడో ఏమిటది? రాముడు వనవాసానికి వెళ్ళాడు అని. ఆ రామ వనవాసం అనేది సుఖోదర్కం భవిష్యతి, భవిష్యత్ కాలంలో అందరికీ కూడా సుఖమును ఇచ్చే విధంగా పరిణమిస్తుంది. ఇప్పుడు రామ వనవాసం మీకు కష్టముగా అనిపించవచ్చు, కానీ ఈ రామ వనవాసం వల్ల భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుంది, మేలు జరుగుతుంది, లోకంలో అందరికీ కూడా సుఖము కలుగుతుంది. కావున ఈ భవిష్యత్తులో సుఖమును ఇచ్చే ఈ రామ వనవాసమునకు కారణమైనది అని చెప్పి కైకేయీదేవిని నీవు తప్పుగా అర్థం చేసుకోవద్దు నాయన అని చెప్పి అంటూ, మరి భూత భవిష్యత్ వర్తమానములన్నీ కూడా తెలిసినటువంటి భరద్వాజ మహర్షి ఈ విధంగా భరతునికి బోధిస్తూ ఉన్నారు. తల్లిని నిందించవద్దు అని చెప్పి ఇలాగా చెబుతూ ఉన్నారు. దేవానాం దానవానాంచ ఋషీణాం భావితాత్మనాం హితమేవ భవిష్యద్ధి రామ ప్రవ్రాజనాదిహ. భరతుడు వెంటనే ప్రశ్నార్థకంగా చూస్తాడు. సుఖం కలుగుతుంది అంటున్నారు, ఎవరికి సుఖం కలుగుతుందండి? రాముడు వనవాసానికి వెళితే సుఖం కలుగుతుంది అంటున్నారు, ఎవరికి అని అంటే దానికి కూడా సమాధానం చెబుతున్నాడు. ఇక రామప్రవ్రాజనాథ్, ఈ విధంగా రాముడిని వనవాసానికి పంపించడం వలన దేవానాం, దేవతలందరికీ కూడా సుఖం కలుగుతుంది అన్నారు. అసలు రామావతారం ఎలా జరిగింది? రావణాసురుడి చేత పీడించబడినటువంటి దేవతలందరూ కూడా బ్రహ్మగారితో సహా వైకుంఠానికి వెళ్ళి వైకుంఠంలో ఉన్నటువంటి నారాయణుణ్ణి అనేక విధాలుగా ప్రయత్నిస్తే అక్కడ చెప్తారు, భవతా కృతావలంబానాం అస్మాకం సర్వదా క్షేమమేవ అని చెప్తే, అయ్యా మీ చేత రక్షించబడుతున్నటువంటి మాకు ఎల్లప్పుడూ క్షేమమే, కానీ రావణాసురుడు మమ్మల్ని పీడిస్తున్నాడు అని చెప్పి అష్టదిక్పాలకులని, దేవతలని, ఇంద్రుడిని, ఈ సమస్తమైనటువంటి దిగ్గజములను, భూమండలమును రావణాసురుడు ఎంతగా పీడిస్తున్నాడో అనే విషయాన్ని దేవతలు మహావిష్ణువు దగ్గర మొరబెట్టుకుని, మానవుల ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా కూడా అతనికి మరణము లేదు అనే విషయాన్ని కూడా చెప్పి, బ్రహ్మగారిచ్చినటువంటి వరాన్ని కూడా చెప్పి, మమ్మల్ని రక్షించవయ్యా అంటే మీకోసం నేను మానవుడిగా అవతరిస్తాను అని శ్రీమన్నారాయణుడు మానవుడిగా అవతరించాడు. అంటే ఏమిటి? ఇక్కడ దేవతలను సంరక్షించడం కోసం అవతరించినటువంటి వాడు. మరి ఈ విషయం తెలిసిన వాడు కావుననే భరద్వాజ మహర్షి దేవానాం, దేవతలకి సుఖం కలుగుతుంది, దానవానాం అని చెప్పి అన్నారు.
రాక్షసులకి ఎలా సుఖం అండి అంటే, రాక్షసులలో కూడా కొంతమంది విభీషణుడు మొదలైనటువంటి వారు ఉన్నారు. వారికి రాముని యొక్క ఆశ్రయము, మరి మిగతా వారికి రామ బాణము ద్వారా మోక్షము ఇలాగా కలుగుతుంది. ఈ విషయం మనకు ఎలా తెలుస్తుంది అంటే, మారీచుడిని రావణాసురుడు ప్రేరేపించినప్పుడు, అంటే ఆ సీతాపహరణ సమయంలో మారీచుడిని మాయ ద్వారా సీతాదేవిని అపహరించాలి అని ప్రేరేపించినప్పుడు మారీచుడు రావణాసురుడితో చెబుతాడు, రావణ, ఆ రామచంద్రమూర్తి బాల్య వయస్సులో ప్రయోగించినటువంటి బాణపు దెబ్బ ఇప్పటికీ నాకు గుర్తు ఉన్నది. అతడు ధర్మాత్ముడు, సత్యము ధర్మము కూడా అతని యొక్క శక్తి, దానికి ఎవరు ఎదురు నిలబడలేరు అంటూ రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని చెప్తూ రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి కీర్తిస్తే, అప్పుడు రావణాసురుడు అంటాడు, నీవు అక్కడికి వెళ్ళకపోతే నా చేతిలో నీ మరణం ఉంటుంది అనేటప్పటికీ మారీచుడు అనుకుంటాడు, దుర్మార్గుడైనటువంటి రావణాసురుని చేతిలో మరణించడం కంటే కూడా ధర్మాత్ముడైనటువంటి రాముని యొక్క బాణమునకు రామ బాణానికి ప్రాణాలు కనుక విడిచినట్లయితే మోక్షం వస్తుంది అని చెప్పి ప్రాణములకు తెగించి రాముడి ద్వారా వధింపబడడానికి కూడా సిద్ధపడి మారీచుడు వస్తాడు. ఆ విధంగా రామ బాణము ద్వారా రాక్షసులకు కూడా మేలే జరిగింది, వారికి కూడా మోక్షం అనేది వస్తుంది. అందుకనే దేవానాం దానవానాం రాక్షసులకు భావితాత్మనాం దైవాన్ని ధ్యానించేటటువంటి వారు, పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసినటువంటి ఋషీణాం అడవిలో ఉండేటటువంటి అనేక మంది ఋషులకు కూడా హితమేవ భవిష్యత్ హితమే జరుగుతుంది. హితమే అంటే ఇక్కడ హి అనే ద్వారా హితమే జరుగుతుంది తప్ప ఎవరికి కూడా ఏ అపాయం అంటే ఎవరికి ఏ నష్టమో కూడా జరగదు రామ వనవాసం వలన. కావున ఈ వనవాసానికి కారణమైనది అని చెప్పి తల్లి అయినటువంటి కైకేయీదేవిని నిందించవద్దు నాయన అని అంటూ, అభివాద్యతు సంసిద్ధ కృత్వా చైనం ప్రదక్షిణం ఆమంత్ర్య భరత సైన్యం యుధ్యతామిత్యచోదయత్. భరద్వాజ మహర్షి ఈ విధంగా చెబితే భరతుడు సరే అని చెప్పి నోటితో అనడం లేదు. అలా అని చెప్పి భరద్వాజ మహర్షి చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా అనేవాడు కూడా కాదు, ఇక మౌనంగా ఉండిపోయాడు. అయినప్పటికీ భరద్వాజ మహర్షి ఎన్ని చెప్పినా కైకేయీదేవి మీద కోపం మాత్రం భరతునికి తగ్గటం లేదు. ప్రత్యక్షంగా ఈయన కనిపిస్తున్నాయి, పరమార్థంగా లేకపోతే భవిష్యత్తులో మంచి జరగవచ్చుగాక, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి అనర్థానికి ఇంతమంది శోకానికి కైకేయీదేవి కారణము అనే భావన భరతుని యొక్క మనస్సులో ఉన్నది. అయినప్పటికీ భరద్వాజ మహర్షి అంతటి వారు చెప్పారు కావున ఆయన మౌనంగా ఉండి అభివాద్య భరద్వాజ మహర్షికి నమస్కరించి ఏనం ప్రదక్షిణం కృత్వా ఆయనకు ప్రదక్షిణం చేసి నమస్కరించి సంసిద్ధ ఆశీర్వచనాన్ని పొంది అనుమతి పొందినటువంటి వాడై ఆమంత్ర్య, అయ్యా ఇంక నేను వెళ్ళి వస్తాను అని చెప్పి యుజ్యతాం ఇది సైన్యం అచోదయతు, రథములను కట్టండి, గుర్రములను సిద్ధం చేయండి, ఆ గజబలమును అందరినీ కూడా సంసిద్ధం చెయ్యండి అని చెప్పి అందరికీ అనుజ్ఞ ఇచ్చాడు. భరతుడు ఆజ్ఞాపించాడు. వెంటనే వాళ్ళందరూ కూడా త్వరగా సిద్ధం చేస్తూ ఉన్నారు. తతో వాజిరథాన్ యుక్త్వా దివ్యాన్ హేమ పరిష్కృతాన్ అధ్యారోహత్ ప్రయాణార్థి బహూన్ బహువిధో జన. ఇంకా ఆ తరువాత అనేక రకాలైనటువంటి జనులు, అంటే చతురంగ బలములు, 4 రకాలైనటువంటి బలములు, అనేక రకాలైనటువంటి ఈ పుర ప్రజలు, గురువులు, మంత్రులు, సామంతులు వీళ్ళందరూ కూడా వచ్చారు కదా. వాళ్ళందరూ కూడా దివ్యాన్ హేమ పరిష్కృతాన్ రథవాజీన్ వాజిరథాన్ యుక్త్వా, బంగారముతో కూడినటువంటి దేదీప్యమానంగా వెలుగొందుతున్న చక్కనైనటువంటి జాతి అశ్వముల చేత పూర్తబడిన జాతి అశ్వములు కట్టినటువంటి రథములను ప్రయాణార్థి అధ్యారోహతు, ప్రయాణం కోసం సిద్ధమవుతూ ఆ జనులందరూ కూడా రథాన్ని ఎక్కి ప్రయాణం కోసం బయలుదేరటానికి సిద్ధమయ్యారు. గజకన్యా గజాశ్చైవ హేమకక్ష్యా పతాకినః జీమూత ఇవ ఘర్మాంతే సఘోషా సంప్రతస్థిరే. ఇంకా హేమకక్ష్యా గజ సైన్యం ఎలా బయలుదేరింది భరద్వాజాశ్రమం దగ్గర నుంచి అనే విషయాన్ని చెబుతూ
ఆ గజ సైన్యానికి నడుము చుట్టూ కూడా హేమకక్ష బంగారంతో చేయబడినటువంటి చక్కటి ఆ వడ్డాణములాగా ఆ గొలుసును ఆ ఏనుగులకు అలంకరించబడి ఉన్నాయట. అలాగా బంగారము చేత చేయబడినటువంటి గొలుసును ధరించినటువంటివి, పతాకిన విజయకేతనముల వలె పతాకముల జెండాలు కలిగినవి, గజకన్యా గజాశ్చైవ ఆడ ఏనుగులు, అదేవిధంగా మగ ఏనుగులు, ఇవన్నీ కూడా సఘోషా ఇక బయలుదేరే ముందు తొండములు పైకెత్తి అవన్నీ కూడా పెద్దగా ఘీంకారం చేస్తూ ఉన్నాయట. ఇంతకుముందు కూడా అనుకున్నాం, పర్వతములలాగా ఉన్నటువంటి ఆ ఏనుగులు ఘీంకారం చేస్తూ ఉంటే జీమూత ఇవ సంప్రత స్థిరే, ఆకాశంలో మేఘములు కదిలేటప్పుడు ఏ విధంగా అయితే ఉరుములు ఉరిమి పెద్ద శబ్దం చేసి బయలుదేరతాయో ఆ విధంగా మేఘములలాగా ఉన్నటువంటి ఎత్తుగా ఉన్నటువంటి ఈ భరతుని సైన్యంలో ఉన్న ఆ గజబలము ఆడ ఏనుగులు మగ ఏనుగులు కూడా బయలుదేరుతూ ఆనందంతో ఘీంకారం చేస్తూ అలా ముందుకి సాగటానికి సిద్ధమవుతూ ఉంటే ఉరుములు మెరుపులతోటి మేఘములు ఆకాశంలో కదులుతున్నాయా అన్నట్లుగా ఉన్నది. ఆ తరువాత వివిధాన్యపి యానాని మహాంతి చ లఘూని చ ప్రయయు సుమహార్హాణి పాదైరేవ పదాతయః. ఇంకా అనేక రకాలైనటువంటి మహాంతి లఘూనిచ, పెద్ద పెద్ద వాహనములు, చిన్న చిన్న వాహనములు. అంతేకాదు మరి ఈ వచ్చినటువంటి వీరందరూ కూడా వివిధాని సుమార్హాని యానాని అపి ప్రియయు, అనేకమైనటువంటి యానములు, పెద్దవి చిన్నవి విశేషమైనటువంటివి, ఆ యానములన్నీ కూడా బయలుదేరుతూ ఉన్నాయి. యానాన్ని సాధిన ఆరుహ్య ప్రేయు. ఇంకా పల్లకీలు మోసేవారంటే కౌసల్య సుమిత్ర మొదలైనటువంటి ఈ అంతఃపుర స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకువెళ్ళడానికి కొంతమందికి పల్లకీలు, ఇలాగా అన్ని రకాలైనటువంటి విశేషములతో కూడిన వాహనములన్నీ కూడా బయలుదేరాయి. అంటే ఏమిటి, వాటిని తీసుకుని ఆ వాహన చోదకులు, అదేవిధంగా రథికులు ఆ అశ్వములను, అలా అదేవిధంగా గజములను వాటిని ఆరోహించినటువంటి వారు, వీళ్ళందరూ కూడా చతురంగ బలములతోటి సమస్తమైనటువంటి వాహనములతోటి అందరూ భరద్వాజాశ్రమం దగ్గర నుండి చిత్రకూట పర్వత ప్రాంతానికి మరి బయలుదేరి వెడుతూ ఉన్నారు. మరి అక్కడకు ఏ విధంగా చేరుకున్నారు, అలాగే అక్కడ రామచంద్రమూర్తితో ఏం మాట్లాడారు, అసలు జరిగినటువంటి విశేషములు ఏమిటి అనే విషయాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అస్యావామభుజం శ్లిష్టా యైషా తిష్ఠతి దుర్మనాః ఇయం సుమిత్రా దుఃఖార్తా దేవీ రాజ్ఞశ్చ మధ్యమా కర్ణికారస్య శాఖేవ శీర్ణ పుష్పావనాంతరే ఏతస్యాస్తు సుతౌ దేవ్యాః కుమారౌ దేవవర్ణినౌ ఉభౌ లక్ష్మణ శత్రుఘ్నౌ వీరౌ సత్యపరాక్రమౌ యస్యాః కృతే నరవ్యాఘ్రౌ జీవనాశమితో గతౌ రాజాపుత్ర విహీనశ్చ స్వర్గం దశరథో గతః క్రోధనామ కృత ప్రజ్ఞాం దృప్తాం సుభగమానినీం ఐశ్వర్యకామాం కైకేయీం అనార్యామార్య రూపిణీం మమైతాం
మాతరం విద్ధి మమైతాం మాతరం విద్ధి నృశంసాం పాపనిశ్చయాం నృశంసాం పాపనిశ్చయాం యతో మూలం హి పశ్యామి యతో మూలం హి పశ్యామి వ్యసనం మహదాత్మనః వ్యసనం మహదాత్మనః ఇత్యుక్త్వా నరశార్దూలః ఇత్యుక్త్వా నరశార్దూలః బాష్పగద్గదయా గిరా బాష్పగద్గదయా గిరా సనిశశ్వాసతాం రాక్షః సనిశ్వాసతాం రాక్షః నాగః క్రుద్ధ ఇవ శ్వసన్ నాగః క్రుద్ధ ఇవ శ్వసన్ భరద్వాజో మహర్షిస్తం భరద్వాజో మహర్షిస్తం బ్రువంతం భరతం తథా బ్రువంతం భరతం తథా ప్రత్యువాచ మహాబుద్ధిః ప్రత్యువాచ మహాబుద్ధిః ఇదం వచనమర్థవత్ ఇదం వచనమర్థవత్ న దోషేణావగంతవ్యా దోషేణావగంతవ్యా కైకేయీ భరతత్వయా కైకేయీ భరతత్వయా రామప్రవ్రజనం హ్యేతత్ రామప్రవ్రాజనం హ్యేతత్ సుఖోదర్కం భవిష్యతి సుఖోదర్కం భవిష్యతి దేవానాం దానవానాం చ దేవానాం దానవానాం చ ఋషీణాం భావితాత్మనాం ఋషీణాం భావితాత్మనాం హితమేవ భవిష్యద్ధి హితమేవ భవిష్యద్ధి రామప్రవ్రాజనాదిహ రామప్రవ్రాజనాదిహ అభివాద్యతు సంసిద్ధః అభివాద్యతు సంసిద్ధః కృత్వా చైనం ప్రదక్షిణం కృత్వా చైనం ప్రదక్షిణం ఆమంత్ర్య భరతః సైన్యం ఆమంత్ర్య భరతః సైన్యం యుజ్యతామిత్యచోదయత్ యుజ్యతామిత్యచోదయత్ తతో వాజిరథాన్యుక్త్వా తతో వాజిరథాన్యుక్త్వా దివ్యాన్ హేమ పరిష్కృతాన్ దివ్యాన్ హేమ పరిష్కృతాన్ అధ్యారోహత్ ప్రయాణార్థీ అధ్యారోహత్ ప్రయాణార్థీ బహూన్ బహువిధో జనః బహూన్ బహువిధో జనః గజకన్యా గజాశ్చైవ గజకన్యా గజాశ్చైవ హేమకక్ష్యాః పతాకినః హేమకక్ష్యాః పతాకినః జీమూతా ఇవ గర్భాంతే జీమూతా ఇవ ఘర్మాంతే సఘోషాः సంప్రతస్థిరే సఘోషాः సంప్రతస్థిరే వివిధాన్యపి యానాని వివిధాన్యపి యానాని మహాంతి చ లఘూని చ మహాంతి చ లఘూని చ ప్రయయుస్సు మహార్హాణి ప్రయయుస్సు మహార్హాణి పాదైరేవ పదాతయః పాదైరేవ పదాతయః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ద్వినవతితమే సర్గే ద్వినవతితమే సర్గే త్రయోదశ శ్లోకాః త్రయోదశ శ్లోకాః శ్లోకపారాయణ అనంతరం మనం ఇప్పుడు ఫలశ్రుతిని ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం సమిష్టిగా పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి
తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థన. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోऽस्तु. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ